నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి రీజన్స్ ఏంటి అంటే, బేసిక్‌గా వచ్చేసి మన లైఫ్ స్టైల్, అండ్ నెక్స్ట్ మన డైట్ అండ్ మన ఫిజికల్ మూవ్‌మెంట్స్. ఈ 3 ప్రధాన కారణాలుంటాయి. లైఫ్ స్టైల్‌లో అంటే ఆల్కహాల్ కన్జంప్షన్ గానీ, స్మోకింగ్ కానీ ఇది కొంచెం తగ్గించుకుంటే అంటే ఎస్పెషల్లీ ఎప్పుడైతే పెళ్ళైన తర్వాత ఇమ్మీడియేట్‌గా వాళ్ళు పిల్లల్ని కనాలి అనే ప్రాసెస్‌లో ఉన్నప్పుడు అట్‌లీస్ట్ ఆ టైంలోనే తగ్గించుకుంటే మంచిది. అండ్ రెండో విషయానికొచ్చేస్తే సెడెంట్రిక్ లైఫ్ స్టైల్. ఆ సెడెంట్రిక్ లైఫ్ స్టైల్ నుంచి బాడీలో కొన్ని మూవ్‌మెంట్స్ తెచ్చుకున్నట్లయితే బాడీలో ఈ స్పెర్మ్ కౌంట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. మూడో విషయానికొచ్చినట్లయితే డైట్‌తో పాటు కొన్ని యోగాసనాస్ చేయడం. అంటే మరీ ఓవర్ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తినడం. అంటే వాట్ యూ కెన్ సే లైక్ పిజ్జా, బర్గర్ లాంటివి అంటే ఫాస్ట్ ఫుడ్స్ తినడం, లేదా సెమీ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం, లేదా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్ తినడం. ఇలాంటివి తినడం వల్ల మన బాడీలో క్యాలరీస్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. అట్‌లీస్ట్ వీక్లీ 3 డేస్ అయినా కూడా అంటే 7 డేస్ కుదరకపోయినా కూడా అట్‌లీస్ట్ వీక్‌లో 3 డేస్ అయినా కూడా 30 మినిట్స్ ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉండాలి. సేతు బంధాసన్. ఈ సేతు బంధాసన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన జెనిటల్ ఆర్గాన్స్ అవి కూడా యాక్టివేట్ అవుతాయి. సో, సేతు బంధాసన్ యాక్చువల్‌గా సేతు అనే సాంస్క్రిట్ వర్డ్‌కి తెలుగు మీనింగ్ బ్రిడ్జ్ అంటే ఇంగ్లీష్ మీనింగ్ బ్రిడ్జ్ అనమాట. సో, మన బాడీ అనేది ఆల్‌మోస్ట్ ఒక బ్రిడ్జ్ షేప్‌లోకొస్తుంది. అది ఎలా చేద్దాం? దాన్ని ఎలా హోల్డ్ చేయాలి? అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇలా వెల్లకిలా పడుకొని రైట్ 2 లెగ్స్‌ని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఈ హీల్‌ని వీలైనంత బటక్స్‌కి దగ్గర వరకు తీసుకురావాలి. దగ్గరకు తీసుకొచ్చి 2 పామ్స్‌ని ఫ్లోర్ మీద ప్రెస్ చేస్తూ ఈ విధంగా మీ వాయిస్‌ని పైకి లేపాలి. ఇది బోత్ మెన్ అండ్ విమెన్ ఇద్దరికి కూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. రైట్. దెన్ మళ్ళీ రిలాక్స్ స్లోగా కిందికి తీసుకురావాలి. ఇలా ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఒక 10 డేస్ తర్వాత నెక్స్ట్ మనం హోల్డింగ్‌కెళ్ళిపోదాం. ఈ హోల్డింగ్‌కెళ్ళేటప్పుడు మీకు ఒకవేళ వితౌట్ సపోర్ట్ హోల్డ్ చేయలేకపోతే గనుక మీ 2 చేతుల్ని ఫోల్డ్ చేసి 2 బటక్స్ కింద పెట్టేసి ఈ విధంగా హోల్డ్ చేసుకోవచ్చు. ఇలా సపోర్ట్‌తో కూడా హోల్డ్ చేయొచ్చు. సో, ఈ సేతు బంధాసన్ ప్రాక్టీస్ చేసినట్లయితే బోత్ విమెన్ అండ్ మెన్ ఇద్దరికి కూడా చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, డైట్ విషయానికొచ్చినట్లయితే ఎస్పెషల్లీ మీరు తినే 3 మీల్ ఏదైతే ఉంటుందో అంటే డేలో 3 టైమ్ మీల్ ఏదైతే ఉందో ఆ 3 టైమ్ మీల్‌లో ఓన్లీ 1 మీల్ మాత్రమే కుక్డ్ మీల్ తిని మిగతా 2 రా మీల్ తినే ప్రయత్నం చేయండి. అంటే 2 సార్లు రా అంటే మళ్ళీ బోర్ కొట్టొచ్చు. కాబట్టి ఒకసారి వెజిటబుల్స్ రైట్ రా వెజిటబుల్స్, ఒకసారి రా ఫ్రూట్స్ తినండి. తర్వాత స్ప్రౌట్స్ కానీ, నట్స్ కానీ తినండి. ఇలా తినడం వల్ల ఏమవుతుందంటే ఆ లైవ్ ఫుడ్ తినడం వల్ల ఈ స్పెర్మ్ సెల్స్ కూడా లైవ్‌గా అంటే ఎగ్స్ అండ్ స్పెర్మ్స్ యొక్క క్వాలిటీ అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. సో, 3 విషయాలు చెప్పాను కదా! ఈ 3 మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, రైట్, ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ డైట్. అండ్ మెడిటేషన్, యోగాతో పాటు మెడిటేషన్ కూడా చేసినట్లయితే మన మైండ్‌లో ఏదైతే స్ట్రెస్ ఉందో ఆ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. అంతేగాని ఆ స్ట్రెస్ నుంచి తగ్గడానికి ఆల్కహాల్‌కో, స్మోకింగ్‌కో అడాప్ట్ చేసుకోకుండా నేచురల్ మెథడ్‌లో అంటే మీ బ్రెత్ పైన మీరు ఫోకస్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా మీ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి స్లీప్. స్లీప్‌లో మళ్ళీ 2 విషయాలు ఇంపార్టెంట్. రైట్, క్వాలిటీ అండ్ క్వాంటిటీ. అంటే మేము పడుకుంటున్నాం కదా 7 అవర్స్ అంటే 7 అవర్స్ పడుకోవడం సరిపోదు. ఆ 7 అవర్స్ మీకు ఖచ్చితంగా క్వాలిటీ స్లీప్ ఉండాలి. అంటే ఆ సౌండ్ స్లీప్ అనేది మీ ఫేస్‌లో నెక్స్ట్ డే మీ ప్రొడక్టివిటీలో తెలుస్తుంది. సో, ఇవన్నీ ఫ్యాక్టర్స్‌ని ఫాలో చేస్తూ మీరు ఖచ్చితంగా మీ స్పెర్మ్ కౌంట్‌ని పెంచుకోవచ్చు. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్‌లో తెలియజేయొచ్చు. అలాగే మీరు కావాలనుకుంటే ఆన్‌లైన్ క్లాసెస్ కూడా జాయిన్ అవ్వచ్చు. థాంక్ యూ.